ఇయాల్టి మన టాపిక్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ లో డిజైనర్ బ్రాండ్స్ ఏంటి, నీష్ బ్రాండ్స్ ఏంటో వాటి గురించి అయితే క్లియర్ గా మాట్లాడదాం కాక ఈ వీడియోలో. ఫస్ట్ డిజైనర్ బ్రాండ్స్ గురించి అయితే మాట్లాడదాం కాక. సింపుల్ కాక డిజైనర్ బ్రాండ్స్ అంటే వాళ్ళు పర్ఫ్యూమ్స్ తో పాటు మిగతాయి కూడా అయితే తయారు చేస్తారు. లైక్ బట్టలు, బ్యాగులు, కాస్మెటిక్స్, వాచెస్ కూడా అయితే తయారైతే కాక. పెద్ద పెద్ద కార్ కంపెనీలు కూడా అయితే పర్ఫ్యూమ్లు తయారైతే కాక. లైక్ ఫెరారీ, మర్సిడీస్, మన దగ్గర అయితే జాగ్వార్ క్లాసిక్ బ్లాక్ కూడా ఉంది. ఇక పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ తో పాటు పర్ఫ్యూమ్లు కూడా అయితే తయారైతే కాక. ఇక మెయిన్ కాక డిజైనర్ పర్ఫ్యూమ్ లో కాస్ట్ కూడా మీకు 2000 నుంచి స్టార్ట్ అయితే కాక. ఆ పర్ఫ్యూమ్ కూడా అయితే మీకు టేబుల్ మీద కనిపిస్తున్నాయి కాక. ఇవైతే ఎగ్జాంపుల్ కోసమే పెట్టిన బ్రాండ్స్ కూడా అయితే కాక. డేవిడ్ ఆఫ్, ఇంకొకటి వర్సాచి వచ్చేసి జాగ్వార్, నాటికా కాక. ఇవి వచ్చేసి మోస్ట్లీ మీకు 2000, 3000 లోపల వచ్చేవి. ఇవైతే చీప్ డిజైనర్ పర్ఫ్యూమ్స్ కాక. మనకి ఎక్కువనే, వాళ్ళకి చీప్. ఒకవేళ మిడ్ రేంజ్ లో కావాలంటే మీకు 10,000 లోపు ఉంటాయి కాక. ఇది అయితే గెర్లాన్ పెట్టివారు. ఒకవేళ డిజైనర్ లో కాస్ట్లీ కావాలంటే మీకు బల్గారీ గానీ, లూయి విటాన్ గానీ దొరుకుతాయి కాక. డిజైనర్ బ్రాండ్స్ లో అయితే బొచ్చడు కంపెనీలు అవుతున్నాయి కాక. లైక్ ప్రాడా, జేపీజీ, హర్మేస్, పోలో, సీకే, ఇంకా బొచ్చడు వందల బ్రాండ్స్ అవుతున్నాయి మీకు పర్ఫ్యూమ్ లో అయితే. డిజైనర్ పర్ఫ్యూమ్ లో కూడా అయితే కాస్ట్లీ అయితే నా దగ్గర లేవు కాక. తెలుసు కదా మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. చాయిస్ అయితే మీ ఇష్టం కాక. డిజైనర్ లో 2000 నుంచి మొదలు పెడితే 50,000 ప్లస్ వరకు కూడా ఉంటాయి పర్ఫ్యూమ్లు. నెక్స్ట్ వచ్చేసి నీష్ పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడదాం. నీష్ బ్రాండ్స్ అయితే ఒక్క పర్ఫ్యూమ్ తప్ప ఏ ప్రోడక్ట్ అయితే తయారయ్యాక వాళ్ళ మోటో ఓన్లీ పర్ఫ్యూమ్స్ మాత్రమే తయారవుతాయి. ఇక ఈ నీష్ పర్ఫ్యూమ్స్ లో కూడా అయితే నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు కాక. మోస్ట్ కేసెస్ లో అయితే అన్ని అయితే నేచురల్ ఉండే కదా కాక. అందుకే అప్పుడప్పుడు సింథటిక్ నోట్స్ కూడా అయితే వాడతారు. ఇంకోటి కాక ఇది ఒక శిల్పి చెక్కినట్టే ఎక్కుతారు. హ్యాండ్ మేడ్ తోటి మోస్ట్లీ పర్ఫ్యూమ్స్ నీషి అయితే ఆర్టిషనల్ వే లెక్కన అయితే ఉంటాయి కాక. ఈ పర్ఫ్యూమ్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి కంప్లీట్ మీకు ఇవి అయితే. అలా ఈ నీషోలో అయితే పర్ఫ్యూమ్స్ కూడా అయితే ఎక్కువ బ్యాచెస్ అయితే తయారయ్యారు కాక. జస్ట్ లిమిటెడ్ లోనే తయారవుతారు. ఇక లెస్ బ్యాచెస్, నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, హ్యాండ్ మేడ్ వల్ల కాస్ట్ కూడా అయితే జరంత ఎక్కువ రేట్ పెరుగుతుంది కాక. ఇక నా దగ్గర అయితే నీష్ పర్ఫ్యూమ్స్ అయితే ఏం లేవు కాక. కొనడానికి మన దగ్గర మూత్రపిండాలు కూడా అంత మంచిగా లేవు. నా దగ్గర ఒకటి నీష్ బ్రాండ్ లో అది కూడా చీపెస్ట్ అని అంటారు. కాకపోతే ఘోరంగా రేటే మన రేట్లో చెప్పాలంటే. ఇక చీప్ రేట్ నీష్ బ్రాండ్ వచ్చేసి మన్సెరే కాక. నా దగ్గర అయితే ఫుల్ బాటిల్ లేదు కానీ డీక్యాన్ తీసుకుని ఇదే నాకు 900 పడ్డది ఆల్మోస్ట్ డీక్యాంటే. డిజైనర్ అయినా నీష్ అయినా ట్రై చేద్దాం అనుకుంటే ఫస్ట్ డీక్యాన్ ట్రై అయ్యారు కాక. ఎందుకంటే కాంప్లెక్స్ ఉంటాయి మీకు అంతగానో నచ్చే మెయిన్ నీష్. ఒకవేళ యూనిక్ స్మెల్ అండ్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కావాలంటే గో ఫర్ ద నీష్ కాక. బడ్జెట్ పెద్ద ప్రాబ్లం లేదంటే నీష్ అయినా డిజైనర్ అయినా కాస్ట్ ఎంత తీసుకునే ఏం కాదు. మీకు నీష్ లోనే అయితే బొచ్చర రకాల బ్రాండ్స్ ఉంటాయి కాక. లైక్ క్రీడ్, మన్సెరా, టామ్ ఫోర్డ్, ఎంవాచ్, పర్ఫ్యూమ్ డిమార్లీ, మేసన్ క్రివేలి. ఇక మన షారుఖ్ ఖాన్ బై ది డిప్టిక్, బైరిడోస్, మేసన్ ఫ్రాన్సిస్కో, లలెబోన్, క్లైవ్ క్రిస్టియన్ కాక. నాలుగే తిరుగుతలేదు ఏమనుకోకరు. ఇంకా బొచ్చర రకాల నీష్ బ్రాండ్స్ కూడా అవుతున్నాయి. ఇక ఈ నీష్ బ్రాండ్స్ రేట్లు కూడా అయితే మీకు 10,000 నుంచి మొదలు పెడితే 1 lakh ఎబో కూడా అయితే దొరుకుతాయి కాక. ఇక మీకు నీష్ అండ్ డిజైనర్ పర్ఫ్యూమ్స్ కి తేడా తెలిసిందని అనుకుంటాను కాక. ఇట్లాంటి మంచి మంచి పర్ఫ్యూమ్ కంటెంట్ అది కూడా తెలుగులో కావాలంటే మన ఛానల్ ని జరంత లైక్, షేర్, ఫాలో అయితే కొట్టురు కాక. ఇదైతే నా ఒపీనియన్, తర్వాత మీ ఇష్టం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హై థ్యాంక్స్, నమస్తే.